హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. ఇవన్నీ చూస్తుంటే అర్థమైపోయింది కదా నేను ఎక్కడికో వెళ్తున్నానని చెప్పేసి. నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందుగానే అన్నీ ఇట్లా రెడీగా పెట్టుకుంటానన్నమాట. అప్పటికప్పుడు హరీబరీ లేకుండా. నేనైతే మా తోడికోడలు వాళ్ళ అమ్మాయిది అన్నప్రాసన అయితే వెళ్తున్నానమాట. అంటే మా చిన్న సిస్టర్ అనమాట, వాళ్ళ పాపది అన్నప్రాసన అయితే వెళ్తున్నాను. మేమైతే కొంచెం లేట్గానే వెళ్తున్నాము, ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్తున్నాను అనమాట. వాళ్ళని తీసుకెళ్ళట్లేదు, అందుకని కొంచెం లేటే అయిందనమాట. ఇంక మేము వెళ్ళేసరికి అయితే అక్కడ పూజ కార్యక్రమం అంతా అయితే అయిపోయింది. వాళ్ళు అన్నప్రాసన టెంపుల్లో చేసుకుంటున్నారు. భోజనాలు వచ్చేమి ఇంటి దగ్గర అనమాట. ఇది వచ్చేసి గుంటూరులో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము గుంటూరు నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే అచ్చంపేట వెళ్తున్నాం అనమాట. ఇంక ఇది వచ్చేసి సత్తెనపల్లిలో దిగా అనమాట. మధ్యలో బస్ మారుతాం కదా, అయితే సత్తెనపల్లిలో ఈ సమోసాలు బాగుంటాయి అనమాట. అందుకని ఎప్పుడు ఇలా వెళ్ళినా కానీ సమోసా అయితే తింటూ ఉంటాము. సత్తెనపల్లిలో కొన్ని మెమరీస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే నేను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి సత్తెనపల్లి వచ్చినప్పుడల్లా ఆ మెమరీస్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి అనమాట. సత్తెనపల్లి రాగానే అదొక తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే, ఎందుకంటే 3 years ఇక్కడ ఉన్నాను కాబట్టి ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ తోటి కలిసి తిరిగినవి, అల్లరి చేసినవి అన్నీ అట్లాగా. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట. మేము వచ్చేసేసరికి 1 o'clock అయిపోయింది. ఇంకా బస్ మారి రావటం కదా, ఇంకా అన్నప్రాసన అయితే అయిపోయిందనమాట. ఇంకా భోజనాలేమో ఇంటి దగ్గరే అనమాట. ఇంక మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. తనదే అనమాట అన్నప్రాసన, పాపది, వేదశ్రీ అనమాట. చూడండి ఎంత క్యూట్గా చూస్తుంది. వీడియో తీస్తాను ఇటు చూడమ్మా అంటే క్యూట్గా నా వైపు చూస్తూ ఉందన్నమాట. చక్కగా ఆడుకుంటుందన్నమాట మేము వెళ్ళేసరికి. ఇంక తర్వాత నిద్రపోయింది, అందుకని ఫొటోస్ అట్లా కూడా ఏం దిగలేదు తనతోటి. చిన్న వీడియో అయితే తీసానన్నమాట. ఇలాగా చిన్నపిల్లలు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు కదా. ఇంకా బస్ జర్నీ చేయటం వల్ల మాకు కొంచెం హెడేక్గా అనిపించి టీ అయితే తాగాము. ఇంకా భోజనానికి లేట్ ఉందిలే అని చెప్పేసి ఇంకా టీ తాగిన తర్వాత కొంతసేపు ఇంకా అందరూ ఇట్లా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అందరూ కలిస్తే ఇంకా చేసేది అదే కదా మెయిన్, ఇంకా ఇట్లా కలిసినప్పుడే కదా ఏదైనా చెప్పుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ భోజనాలు రెడీ అయిపోయినాయి, తిందాంలే అని చెప్పేసి బయటకైతే వచ్చామన్నమాట. కాకపోతే ఇంకా ఆల్రెడీ అప్పుడే పెట్టేశారు వేరే బంతి. ఇంకా టైం అదే ఖాళీ లేదులే అని చెప్పేసి మేము తర్వాత కూర్చుందాంలే అని మళ్ళీ కాసేపు అయితే వెయిట్ చేసామన్నమాట. ఇంక తర్వాత మేము వెళ్దాంలే అనుకున్నాము. చూడండి ఇక్కడ బయట అయితే భోజనాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి నాన్ వెజ్ భోజనాలు అనమాట. చికెన్, మటన్ ఉన్నాయన్నమాట. ఇంకా నేను మటన్ తినలే అని చెప్పేసి చికెన్ అయితే తిన్నాను అనమాట. ఇదైతే కార్తీక మాసం అయిపోయిన తర్వాతేనండి, కార్తీక మాసంలో అయితే కాదు. కార్తీక మాసంలో అనుకుంటారేమో. వీడియో అయితే కొంచెం లేట్గానే పెడుతున్నాను. ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్గా పెడుతున్నాను, టైం సరిగా సరిపోకపోవటం వల్ల. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే పిల్లలు చూడండి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా పిల్లల్ని కూడా తీసుకొచ్చినట్టయితే గోలగా ఉండేది. కాకపోతే ఇంకా మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి వెళ్ళిపోవాలి కదా, కొంతసేపటికి జర్నీ చేయటం అంతే టైర్డ్ అయిపోతారులే అని చెప్పేసి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేశాను నేను. మామూలుగా అయితే తీసుకొచ్చేదాన్నే కానీ ఇంకా వెంటనే జర్నీ అంటే చాలా టైర్డ్ అయిపోతారు కదా చిన్నపిల్లలు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ చలిగా కూడా ఉంటుంది, చలికి కూడా ఉండలేరులే అని చెప్పేసి ఇంక తీసుకురాలేదు. ఇంక ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఆడుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ కలిస్తే కాల్ చేస్తూ ఆడుతూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే కూర్చున్నాం. ఫొటోస్ అన్న ఏమన్నా దిగుదాంలే అంటే ఇంక ఇక్కడ స్టెప్స్ మీద అయితే ఫొటోస్ బాగా వస్తాయి చూద్దామని అనుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఫోటో కార్యక్రమం అయితే ఇక్కడ జరిగింది. ఒక 2-3 ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా పాప ఏమో నిద్రపోయిందనమాట ఫొటోస్ దిగుదామంటే. అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ హౌస్ అయితే మీరు చూసే ఉంటారు, అంతకుముందు వీడియోస్లో కూడా ఉందన్నమాట. ఇంక ఇక్కడ బయట అయితే మేమైతే భోజనాన్ని కూర్చున్నామన్నమాట. ఇంక ఇక్కడ ఇట్లా వస్తాయని చెప్పేసి బాబు చూడండి ఎంత డేర్కి వెళ్ళి కొడుతున్నాడు వాటిని. ఇంకా మేము కూర్చున్న తర్వాత ఇంకా ఐటమ్స్ అయితే బ్రెడ్ హల్వా పెట్టారు, స్వీట్ వచ్చేసి తర్వాత గారె పెట్టారు. గారె నేను తినని చెప్పేసి పెట్టించుకోలేదు. ఇంకా అలాగే బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ పెట్టారు. నేను ఇంకా మటన్ తినాలి అని చెప్పేసి చికెన్ అయితే వేయించుకున్నాను అనమాట. ఇంకా భోజనాలంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా అందరం మళ్ళీ అయితే ఒక చోట అయితే గ్యాదర్ అయ్యాం. కొంతసేపు అయితే అందరం మళ్ళీ ఇంకా ఎప్పుడుకో కదా కలుస్తూ ఉంటామని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఆడించుకుంటూ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట.
ఒక్కొక్కసారి అయితే ఇంక అసలు ఎటెటో వెళ్ళిపోతా ఉంటాయన్నమాట మ్యాటర్స్. ఒక టాపిక్ రైజ్ చేస్తే ఇంక అసలు దానికి సంబంధం లేకుండా వేరే వేరే టాపిక్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాపిక్ తీస్తూ ఉంటారు కదా! ఇంక డిఫరెంట్‌గా వస్తూ ఉంటాయన్నమాట. ఇంక ఈవినింగ్ బయలుదేరేటప్పుడు టీ తాగి వెళ్దాంలే అని బయలుదేరాం. ఇంకా లంచ్ అప్పుడు ఐటెమ్స్ తీయటం కుదరలేదని చెప్పేసి ఇక్కడ పెడితే ఇంక ఇవన్నీ తీసానన్నమాట. ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి ఏంటి అవి అని. ఇంకా అటు సైడ్ ఇంకా అందరూ జెంట్స్ ఉన్నారని చెప్పేసి నేను వంట చేసేటప్పుడైతే వీడియో ఏం తీయలేదనమాట. ఇంకేమేమి ఉన్నాయని అక్కడ తీయటానికి వెళ్ళాను. ఇంక తర్వాత ఈవినింగ్ బయలుదేరుతున్నాము. ఇంక 4:30 అయిపోయిందనమాట అప్పటికి. ఇంక సర్లే అని ఇంకా మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్నాం. బస్‌కి వచ్చాము కదా! బస్సులోనే వెళ్దామని చెప్పేసి తీరా మేము జస్ట్ అలా 2 మినిట్స్‌లో అయితే బస్ అయితే మిస్ అయిపోయిందనమాట. మేము అట్లా రోడ్లో ఉన్నాం. మెయిన్ రోడ్ మీద అయితే బస్ అయితే వెళ్ళిపోయిందనమాట. జస్ట్ అట్లా మిస్ అయిపోయింది. ఇంకెప్పటికి వస్తుందో బస్ అని చెప్పేసి ఆటో అయితే ఎక్కేసామనమాట మేము. మళ్ళీ బస్సెస్ కొంచెం టైమే పడుతుంది. అచ్చంపేట నుంచి సత్తెనపల్లికి హాఫ్ అన్ అవర్‌కి అట్లా ఉంటాయి. మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఆటో ఒకటే వస్తే ఇంకా ఆటోలో ఎక్కామనమాట. ఇంకా 5:00 అయింది కదా! అప్పటికే ఆటోలో చలేస్తుందనమాట. పక్కన చల్లగా గాలొస్తూ ఉంది. అప్పటికే చేలల్లో కొంచెం మంచు కూడా కనిపిస్తూ ఉందనమాట. చూడండి అప్పుడే మంచు కూడా ఎట్లా కప్పేస్తూ ఉందో. ఇంకా పొలాల్లో అయితే ఇంకా చల్లగా ఉంటుందన్నమాట. ఎందుకంటే పొలాలకు వాటర్ అది పెడుతూ ఉంటారు కాబట్టి ఇంక ఇట్లా రోడ్డు మీద వస్తుంటేనే ఆటోలోనే చలేస్తుందన్నమాట. ఇంకా మేము ఇంకా సత్తెనపల్లి వచ్చేసరికి చీకటి పడిపోయింది. మనకి వింటర్లో ఏంటంటే 5:30, 6కే చీకటి పడిపోతుంది కదా! అప్పటికే చాలా టైం అయిపోయినట్టుంది. మేము సత్తెనపల్లి వచ్చేసరికి 6 అయింది. కానీ ఎందుకు చాలా లేట్ అయిపోయినట్టు అయితే అనిపించింది. ఇంకా అక్కడైతే ఉన్న తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ ఈవినింగ్ కూడా సమోసా అయితే తిన్నామన్నమాట మేము సత్తెనపల్లిలో. తర్వాత ఇంకా గుంటూరు వచ్చాము. గుంటూరు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కాం. ఆటోలో వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా జగన్ పోస్టర్సే ఉన్నాయి. ఏంటి అబ్బా అని కొంచెం పరిశీలనగా చూస్తే జగన్ బర్త్డేకి పెట్టారనమాట. ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్లో పెట్టారు. ఇంకా క్రిస్మస్కి కూడా గ్రీటింగ్స్ చెప్తా అలాగా విషెస్ అలాగే లైటింగ్ అట్లా పెట్టారనమాట. చూడండి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పెట్టారనమాట జగన్ ఫొటోస్. అలాగే ఇక్కడ చూడండి గోడలకు కూడా పెయింటింగ్ ఉంది. ఇట్లా బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు సైడ్ గోడలు ఉంటాయి కదా! ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్, హాస్పిటల్ అవన్నీ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళే వేళ అక్కడ గోడలకి బాగా మంచిగా కలర్ చేశారు. రోడ్ సైడ్ బట్టలు అవన్నీ అమ్ముతారు కదా! అవన్నీ పెట్టారనమాట. ఇంక చూడండి ఈ లైటింగ్ ఇదంతా క్రిస్మస్, న్యూ ఇయర్‌కి పెట్టారనమాట. రోడ్లన్నీ అయితే బాగా కలర్ఫుల్‌గా లైటింగ్ అయితే ఉంది. మా డే అయితే ఇలా గడిచిపోయిందనమాట. మార్నింగ్‌తో స్టార్ట్ అయ్యి ఈవినింగ్‌తో ఎండ్ అయిపోయింది. ఈవినింగ్ ఏంది ఆల్మోస్ట్ నైట్ అని చెప్పొచ్చు. ఇంటికొచ్చేసరికి 8:00 అయిపోయిందనమాట. పిల్లలు చూస్తూ ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పేసి. ఇంక నేనొచ్చేసరికి ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంక రాగానే ఎగిరి గంతేసారనమాట. పిల్లలు అంతే కదా! పేరెంట్స్ కొంచెం సేపు కనిపించకపోతేనే దిగాలుగా ఉంటారు. ఇంక వాళ్ళంతా అయితే ఇంక మమ్మీ వచ్చిందని గొడవ చేస్తూ ఉన్నారనమాట. చిన్న పిల్లలుంటే ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది. కాకపోతే కొన్నిసార్లు అయితే తప్పదు కదా! కొంచెం అలా కూడా అలవాటు చేస్తూ ఉంటారు. ఎప్పుడు మనకే కాదు వేరే వాళ్ళకి కూడా అలవాటు చేస్తూ ఉండాలి పిల్లల్ని. ఎందుకంటే ఏదన్నా ఎమర్జెన్సీ అయి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. అందుకని చెప్పేసి ఇంకా అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంచేసి అయితే వెళ్తూ ఉంటాననమాట. ఇదండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది.